హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మిలిటరీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే ఊరొచ్చాయని చెప్పాను కదా, ఊరు నుంచి అయితే ఈరోజు వెళ్ళిపోబోతున్నాము. నేను మా తోటికోడలు మాతో కలిసి మా అత్తయ్య అయితే వస్తున్నారు. ఆవిడ కొంచెం హెల్త్ బాగాలేదు, అక్కడ చూపించుకుంటానని వస్తున్నారు. వర్షం ఇన్ని రోజులు లేని వర్షం ఈరోజే, ఎప్పుడో మేము వచ్చిన స్టార్టింగ్లో పడింది. ఇప్పుడు కూడా వర్షం, ఇప్పుడే లేచాము. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. డైలీ రొటీన్ అంటే మామూలుగా ఏమీ కాదు, మేము ఊరెళ్తున్నాం కదా అది చూపిస్తున్నాను. వర్షం చూడండి ఎంత దారుణంగా పడుతుందో. చూడండి దారుణంగా పడుతుంది. మార్నింగ్కే వర్షం అయితే విపరీతంగా పడుతుంది. అసలు ఎలా వెళ్ళడమా ఏంటన్నది ఏం అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ఇంకా లగీజ్ కూడా ఏమీ ప్యాక్ చేయలేదు. ఇలా ఉంటే ఆ ఇంటికి వెళ్ళాలి రోడ్డు పైన, ఇక్కడ ఊర్లో ఇల్లు, ఆ ఇంట్లో కూడా ఇంకా లగీజ్ ఉంది. ఎలా వెళ్ళేది, ఎలా ప్యాక్ చేసేది కూడా ఏమీ అర్థం కావట్లేదు. బట్టలు కూడా ఉతికే ఉన్నాయి. నేను అనుకున్నా ఈవినింగ్ 7:30 కదా బస్సు, మార్నింగ్ బట్టలు ఉతికేస్తే ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి అంతా ఎండిపోతాయి, హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అని నేను ప్లాన్ వేసుకున్నా. ప్లాన్ మొత్తం రివర్స్ నాకు కొట్టింది. మళ్ళీ వర్షం అసలు వర్షం ఇంకా తగ్గినా కానీ ఎండ అయితే కాయదు. బట్టలు కూడా ఉతకలేము, ఇంకా అక్కడికి వెళ్ళి ఉతుక్కోవడమే. ట్రైన్కి అయితే మాకు టికెట్స్ దొరకలేదు. టూ డేస్ అయితే ట్రై చేశాను. తత్కాల్ అయితే ట్రైన్స్ మాకు టికెట్ దొరకలేదు. వందే భారత్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. 1700 ఎంత ఉందనుకుంటా టికెట్. బస్కి అయితే 1300 స్లీపరు. అందుకే మేమైతే బస్సుకు చేసుకున్నాము. మా నర్సనపేట నుంచి బస్సుకి 7:35కి, ఈవినింగ్ 7:35కి బస్సు. ఆ బస్కి అయితే మేము వెళ్తున్నాము. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడే లేచాము మేము, ఇంకా బ్రష్లు కూడా చేయలేదు. మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడే బ్రష్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. టీ పెడుతున్నా. బ్రష్ చేసి టీ తాగి టిఫిన్ చేశాక టైం కుదరలేదు వీడియో తీయటానికి, ఎందుకంటే వెళ్ళిపోతున్నాం కదా. లగేజ్ సర్దే బిజీలో ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా అయితే ఖాళీగానే ఉంటుంది. ట్రాన్స్ఫర్ కోసం లగేజ్ ఇక్కడికి పంపించాం కదా, అది కూడా సర్ది పెట్టాను నీట్గా. ఇల్లంతా గందరగోళంగా అయిపోయింది. చూపిస్తా చూడండి. ఈ ట్రాలీలో మా అమ్మ వాళ్ళతో లగేజ్ పంపించాను. ఇప్పుడు ఈ ట్రాలీ ఖాళీ చేసి మళ్ళీ నేను తీసుకెళ్తా కాబట్టి ఈ ట్రాలీ ఖాళీ చేసి మా ఆయనకైతే పెట్టి అప్పుడు కొనుక్కున్నారు అరుణాచల్ నుంచి, అక్కడి నుంచో ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు. ఈ పెట్టిలో అయితే మొత్తం సామాన్లన్నీ పెట్టికైతే లాక్ చేశాను. ఈ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నా, అలాగే ఈ ట్రాలీ ఇదిగోండి చూపిస్తా ఒక్క నిమిషం. ఈ ట్రాలీ మరి తీసుకెళ్ళట్లేదు, ఈ బ్యాగ్ కూడా తీసుకెళ్ళట్లేదు. ఇదైతే టీవీ ఇక్కడ ప్యాక్ చేసి పెట్టాము. ఇల్లంతా అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా. దుమ్ము ధూళి పట్టకుండా ఉండడానికి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ అయితే బీరువాలో అయితే మొత్తం పెట్టేశాను. అక్కడ నుంచి తీసుకొచ్చిన చీరలు అన్నీ కూడా. ఇక్కడ వరకు అయితే వీడియో. మళ్ళీ ఇప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళాలి. టైం కూడా 12 కావస్తుంది కదా, టైం తెలియకుండానే అయిపోతుంది మార్నింగ్ నుంచి కూడాని. ఇప్పుడైతే వెళ్ళిపోతాను, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. వాయిస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? కోల్డ్ అయితే చాలా బాగా కోల్డ్ చేసింది నాకు, అందుకనే వాయిస్ కొంచెం చేంజ్ అయింది. టైం అసలు మనకు తెలియకుండానే టైం అయిపోతుంది. ఇప్పుడు లాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. మళ్ళీ రావాలి, ఎందుకంటే ట్రాలీలో ఆల్మోస్ట్ బ్యాగ్లన్నీ ప్యాక్ చేసి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకోసమే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా, చూస్తూ ఉండండి. నుంచి కంటిన్యూస్గా పడింది వర్షము. జస్ట్ అయితే ఇప్పుడైతే గ్యాప్ ఇచ్చింది. ఇలా ఉంటే చాలు, హ్యాపీగా జర్నీ చేయొచ్చు. వర్షం పడితే ఏదోలా అనిపిస్తుంటుంది. హాయ్ అండి అందరికీ. మార్నింగ్ నుంచి వీడియో తీయటం అయితే కుదరలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. అలాగే అంటే రేపు మార్నింగ్ 11కి కదా దిగేది, టైం డ్రాపింగ్ అయితే 11 కానీ సికింద్రాబాద్ కదా చెప్పలేము. ట్రాఫిక్లో 12 అయినా కావచ్చు. మా పిల్లలు ఉన్నారు కదా, ఇదిగోండి పిల్లలు కనిపించట్లేదు, కరెంటు పోయింది ఇంట్లో. పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు, వాళ్ళ కోసం అయితే అందరి కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. పులిహోర అయితే ప్రిపేర్ చేసి బ్యాగుల్లో పెట్టుకున్నాము, స్నాక్స్ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడైతే మేమేమీ తినట్లేదు, ఆఫ్టర్నూన్ లంచే కొంచెం లేట్గా తిన్నాము. బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు టైం కూడా 5:30 కావస్తుంది.
5:30 అయిపోయింది. 7:30 కదా ట్రైన్. మేము ఇక్కడ 6:30కి బయలుదేరాలన్నా కానీ ముందుగా రెడీ అవ్వాలి. అందుకనే రెడీ అయిపోయినాము. మా అత్తమ్మ మా ఇంట్లో దేవుడికి దీపం కూడా పెట్టేశారు. అయిపోయింది అంతాని. బ్యాగు లగేజ్ ఇందులో అయితే వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక హ్యాండ్ బ్యాగు. ఇందులో అయితే స్నాక్స్ ట్రాలీ ఉంది కదా, అందులో అయితే ఒక బ్యాగ్ అయితే వేసేసాము. మ్యాక్సిమం అయితే ఇంతే బ్యాగ్స్, ఇంకేమీ లేవు. ట్రాలీ ఒకటి ఉంది పెద్దది, అంతే. ఇంకైతే ఎక్కువ ఏమీ లేదు లగేజ్ కూడా అని. ఎందుకంటే వచ్చేటప్పుడు ఆ మ్యాక్సిమం తీసుకొచ్చాం కాబట్టి వెళ్ళేటప్పుడు అంత లగేజ్ ఏమీ ఉండదు. ఇది వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూడండి. ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటో మీద అయితే వెళ్తాము నర్సంపేట వరకు. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు కాబట్టి ఇబ్బంది ఉండదు. పిల్లలతో కాబట్టి ఆటో బుక్ చేసుకున్నాము. లగేజ్ కూడా ఉంటుంది కదా, ట్రాలీ పెద్దది, అది మేము మొయ్యలేం కూడా అని అందుకనే బుక్ చేసేసుకున్నాము. ఇదిగోండి, మీకు షార్ట్ వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా, చూపించలేదు. మా అత్తమ్మ అయితే పాదులు పెట్టారు, చూపిస్తా చూడండి. మీకు అనిపిస్తుందా? ఇవైతే బెండకాయ మొక్కలు చిన్న చిన్నవి. ఇవన్నీ మ్యాక్సిమం ఈ హైట్గా ఉన్నవన్నీ ఆ చివరి నుంచి మొత్తం ఇదంతా ఆ చివరి వరకు బెండకాయ మొక్కలు. నెక్స్ట్ అలాగే చిక్కుడుకాయ పాదులు చూపిస్తా చూడండి. ఇదిగోండి, పొడుగు చిక్కుడులు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ చిక్కుడుకాయలు చూస్తున్నారా? ఇవైతే వంకాయలు, వంకాయ మొక్కలు కూడా పెట్టారు. వంకాయ మొక్కలు కూడా అక్కడక్కడ ఉన్నాయి మొదం సైడ్. ఇవైతే బీరకాయ పాదులు చిన్నగా ఉన్నాయి, పెద్దగా అయినవన్నీ మార్నింగ్ తీసేశారు మేము తీసుకెళ్ళడం కోసం. అందరికీ బస్సు అయితే ఎక్కిపోయినాము. బస్సు అయితే వీడియో తీయటం అయితే కుదరలేదు. ఎస్వీఆర్ ట్రావెల్స్ వాళ్ళు 7:35కి అన్నాడు, కానీ టూ మచ్ అసలు. 7:35కి అన్నాడా, 8కి వచ్చాడు. 7:35కి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. కనీసం హాఫ్ అన్ అవర్ ముందు వాడు మనకు ఫోన్ చేయాలి కదా, హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ కాల్ కూడా వాడు చేయలేదు మనకి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏమి అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అయితే ఆపాడు. ఇప్పుడైతే డిన్నర్, పిల్లోడైతే పడుకుడిపోయినాడు. డిన్నర్ కదా, వాష్రూమ్స్ కానీ వెళ్ళారు మా అత్తమ్మ, మా తోటికోడలు, మా పాప కూడా వెళ్ళింది. మా అత్తమ్మ మాకైతే 3 సీట్ల రిజర్వేషన్, 15, 19, 20. 15లో మా అత్తమ్మ కూర్చున్నారు, 19, 20లో మేము కూర్చున్నాము. పిల్లలు, నేను, అత్త. లగేజ్ అయితే ఒక ట్రాలీ బ్లూ బ్యాగ్ చూపించాను కదా, అవన్నీ డిక్కీలో వేసాము. ఇప్పుడైతే ఇక్కడ ఇంకోండి హ్యాండ్ బ్యాగ్ ఈ మూలకు పెట్టుకున్నాము. ఫుడ్ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇది పక్కన అయితే ఇప్పుడు ఒక బస్సు వచ్చి ఆగింది. ఇంకా ఫుడ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర తెచ్చుకున్నాం కదా, ఈ బాక్స్ అయితే 2 బాక్సులు తీసుకొచ్చాము. ఈ బాక్స్ నేను, పిల్లలు, మా అత్తమ్మ తిన్నాము. నెక్స్ట్ అయితే ఇది ఉంది కదా, ఈ బాక్స్, ఇందులో ఇదైతే బాక్స్ ఉంది అంతే. ఆల్మోస్ట్ పడుకుపోయాము. వీడు లైట్లు వేయడం వల్ల కొంచెం మెలకు వచ్చింది అంతే. డిన్నర్ బ్రేక్ 20 మినిట్స్ అన్నాడు. ఇప్పుడు చూడాలి ఎంత టైం అవుతుందో. అయిపోయింది, ఇంకా బస్సు అయితే ఎక్కిపోయినాము. వీడియో తీయటం అయితే కుదరలేదు. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. బస్సు అయితే చాలా బాగుంది, వీడియో చూపిస్తూ చూడండి లైట్గా. ఇదిగోండి, అందరూ ఆల్మోస్ట్ కర్టన్స్ వేసే ఉంది. అయితే ఇది వీడియో మాకైతే సీట్స్ చాలా బ్యాక్ వచ్చాయి. అంటే బ్యాక్ నుంచి సెకండ్ సీట్ అనుకుంటా మా సీటు. మా అత్తమ్మది ముందు సీటే, మాది ఇది మా అత్తమ్మది ముందుది, అంతే. పెద్ద తేడా ఏమీ లేదు. మేమైతే ఫుడ్ తినేసాము. ఇంటి దగ్గర తినేసి వద్దాం అనుకున్నాం, కానీ మరి టూ మచ్ కదా 6:30కి తినడం. అందుకనే ఇక్కడ 8కి బస్సు ఎక్కి 8:30కి అంతా ఫుడ్ తినేసాము. బాబు ఆల్రెడీ పడుకున్నాడు. పాప అయితే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళింది. చూడండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. హాఫ్ అన్ అవర్ లేట్ తీసుకొచ్చాడు. ఎంత లేట్గా దింపుతాడో అన్నది కూడా చూడాలి. లేటే దింపుతాడు మ్యాక్సిమం, అంత తొందరగా ఆన్ టైం అయితే దింపడు కదా. నా వాయిస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? కోల్డ్ అయితే చాలా బాగా చేసింది. కోల్డ్ అయితే చాలా బాగా చేసింది. కోల్డ్ బాగా చేయటం వల్ల వాయిస్ అయితే అసలు 2 డేస్ నైట్ అయితే నిద్ర కూడా లేదు. అంటే ఊపిరాడట్లేదు, అది మ్యాటరు. ట్యాబ్లెట్స్ తెచ్చాను కానీ వేయడం మర్చిపోయాను. చూడాలి, ఇప్పుడైనా వేసేసుకోవాలి.
అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది. నాకే వినడానికి అసలు ఏదోలా అనిపిస్తుంది. చూడాలి. ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటాను ప్రెజెంట్. నేను బుక్ చేసుకున్నది అయితే ఏసీయే, థర్డ్ ఏసీ అంటున్నా, ట్రైన్లో అదే గుర్తొస్తుంది. నేను బుక్ చేసుకున్నది అయితే ఏసీయే. ఇదిగోండి ఏసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకైతే వేసాము, జస్ట్ ఇప్పుడే ఆఫ్ చేసాము. దగ్గర కదా, చాలా కూల్గా అయిపోతుంది. మెయిన్ పిల్లలు కూల్గా అయిపోతున్నారు. నెక్స్ట్ ఏంటంటే నాకు కోల్డ్, ఏసీ ఎదురుగా పడుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోద్దేమో అని భయంతో అదే ఆఫ్ చేసాము. వాటర్ బాటిల్స్ అయితే మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము. హాట్ వాటరే తీసుకొచ్చాము, కూల్ వాటర్ ఏమీ కాదు. అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాడు. మేమైతే పడుకుంటాము. వీడియో అయితే మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.